హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి చేస్తుంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 29 జూలై 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడిఐ మోడిఫైడ్ వెహికల్ అండి. ఇది కంప్లీట్గా ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు మోడిఫై అయినాయి అనమాట. ఫ్రంట్ బంపర్ హెడ్ లైట్స్ వచ్చేసి 15 ఫేస్ లిఫ్ట్ మోడల్ వేశారు. సో రిమైనింగ్ పార్ట్స్ అన్నీ బ్లూ కలర్ గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది వెహికల్ కంపెనీ నుంచి. మన వాళ్ళు మ్యాట్ ఫినిషింగ్ వేసి ఎల్లో కలర్ రేడియం స్టిక్కర్స్ అయితే వేయించారు. సో వర్త్ 1,50,000 మోడిఫికేషన్ అయితే ఉంది వెహికల్లో. 2012 మోడల్ అనే కానీ మీరు 12 మోడల్ లాగా చూడొద్దు, మోడిఫికేషన్స్ కూడా కన్సిడర్ చేసి చూడండి. సో మోడిఫికేషన్ అనేది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. రెండు బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని ఒరిజినల్ పార్ట్సే ఉన్నాయి. అలాగే ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. అలాగే 4 టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయండి వెహికల్లో. 87,000 రీడింగ్ అయితే ఉంది. రీడింగ్ ఒరిజినల్ కాదు, 1,20,000 1,30,000 వరకు తిరిగింది వెహికల్ అయితే. టైమింగ్ చైన్ అన్నీ చేంజ్ అయినాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఆల్ పార్ట్స్ అయితే పెయింట్ పనియండి, బట్ మంచి పెయింటర్ దగ్గర వేయించారు. ఎక్కడైతే మనకి టచ్అప్స్ అయినట్టు కానీ లేకపోతే ఏం తెలియట్లేదు. వెహికల్ అయితే వెల్ అండ్ గుడ్ అండి. ఆల్ గ్లాసెస్ ఫిల్మ్ అయితే బ్లాక్ కలర్ ఫిల్మ్ వేయించారు. లోపల కూడా ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ ఉంది. అలాగే హాఫ్ మ్యాట్స్ కూడా ఉన్నాయి, ప్రీమియం మ్యాట్స్. అలాగే సీట్ కవర్స్ చూసుకోవచ్చు, అన్నీ కూడా సింక్ అయ్యేటట్టు చేయించుకున్నారనమాట వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 4437 వెహికల్ నెంబర్ వచ్చేసి చూసుకోవచ్చు. వెహికల్ కంప్లీట్గా మోడిఫైడ్ వెహికల్ అనమాట. వెనక కూడా ఎగ్జాస్ట్ వేయించారు. ఎగ్జాస్ట్ లాగా కనపడుతుంది, బట్ అవి ఒరిజినల్ ఎగ్జాస్ట్ కాదు. సో స్విఫ్ట్ వీడిఐ చూసుకోవచ్చు. ఇంటీరియర్లో కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. టచ్ స్క్రీన్ ఉంది, ఊఫర్ ఉంది, అలాగే లైట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ పంచింగ్ అనేది డిస్టర్బెన్స్ లేదండి, ఒరిజినల్ పంచింగ్ ఉంది వెహికల్ మొత్తం. డిక్కీ ఒకటి మాత్రం కింద రిపేర్ అయితే జరిగింది, నాన్ యాక్సిడెంటల్. ఇదంతా ఓకే ఉంది, పంచింగ్ కంపెనీ పంచింగ్ ఉంది, కంపెనీ పేస్టింగ్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ టైల్ లైట్స్ చూసుకోవచ్చు, బ్లాక్ కలర్ టిల్ట్ వేయించారు. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. పంచింగ్ అంతా ఓకే ఉంది, పంచింగ్ ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేదనమాట. ఫుల్ పెయింట్ అయినా కానీ వెహికల్ పరంగా చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి, పంచింగ్ మొత్తం ఒరిజినల్ ఉంది, ఎక్కడ డ్యామేజెస్ అనేవి లేవు, పంచింగ్ డిస్టర్బెన్స్ అనేది లేదనమాట. సో ఫస్ట్ పంచింగ్ డిస్టర్బెన్స్ ఉంటే నేను ఆ వెహికల్ జోలికి వెళ్ళను, మీకు ఆ విషయం తెలుసు. ఒకవేళ ఉన్నా కానీ 1-2 చోట్ల నేను మెన్షన్ చేసి చెప్తాను క్లియర్గా. సో గేర్ నాబ్ కూడా చేంజ్ చేసుకున్నారు, వేరే వెహికల్ ఏదో గేర్ నాబ్ వేశారనమాట. సో ఇదంతా ఒక పర్సన్ నచ్చి చేయించుకున్నాడు అనమాట, బండి ఓనర్ ఇదంతా చేయించుకున్నాడు. సో సెంటర్ చూసుకోవచ్చు, ఆల్ పార్ట్స్ పెయింట్ అయితే పని. ఇది ఒరిజినల్ పెయింట్ కాదు, కంపెనీ నుంచి వచ్చిన పెయింట్ కాదు, ఇది వేయించుకున్నారు. ఈ పెయింట్ వచ్చేసి ఓన్లీ కొండమే 60,000 వరకు ఉంటుంది పెయింట్. దీనికి 5 లీటర్స్ 6 లీటర్స్ పెయింట్ ఎక్కుతుంది. సో అది కొనడమే అంత కాస్ట్ ఉంటుంది అనమాట. సో మ్యాట్ కలర్ పెయింట్ కాబట్టి. అలాగే సస్పెన్షన్స్ చూసుకోవచ్చు, సస్పెన్షన్ కండిషన్ న్యూ ఉంది. 4 సీల్ టైర్లు అనమాట, 4 ఎలాయ్ వీల్స్ ఉంటాయి. ఎలాయ్ వీల్స్ కూడా ఇలాగ మోడిఫికేషన్ చేయించుకున్నారు, బ్లాక్ కలర్ వేయించుకొని దానిపైన ఎల్లో కలర్ పెయింటింగ్ అయితే చేయించుకున్నారు. అలాగే అండర్ బాడీలో చూసుకోండి, ఎటువంటి రస్టింగ్ అయితే లేదు. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక టైర్ అండి, 100% అయితే ఉంది. టైర్ రీసెంట్గా చేంజ్ చేసుకున్నారు. షాకర్లు ఓకే ఉన్నాయి. డ్రమ్ బ్రేక్స్ వస్తాయి వెనక, ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ వస్తాయి. సో అలాగే డిక్కీ కూడా చూసుకోవచ్చు, ఇది కూడా వేయించుకున్నారనమాట. సో రైట్ సైడ్ వెనక టైరు 100% ఉంది. షాకర్ చూసుకోవచ్చు ఓకే ఉంది, అండర్ బాడీ కూడా ఓకే ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. రైట్ సైడ్ డోర్లు కూడా ఎక్కడ పంచింగ్ డ్యామేజ్ లేదు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే చూసుకోవచ్చు, పంచింగ్ ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. సో కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట.
ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, డాష్ బోర్డ్ అంతా బాగున్నట్లేదు. సెంటర్ చూసుకోండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఆల్ పార్ట్స్ ఒరిజినల్ ఉన్నాయండి, ఏ పార్ట్ పైన కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఇంజన్ బే కూడా చూసుకోవచ్చు, యాక్సిడెంటల్ అయితే లేదు, బట్ రిపేర్స్ అయితే జరిగినాయి. బానెట్ పట్టి ఇవన్నీ ఓడదీశారు, ఎందుకంటే ఫుల్ పెయింట్ బండి కాబట్టి ఇవన్నీ ఓడదీయడం కామన్. టైమింగ్ చైన్ అయితే చేంజ్ అయింది. అక్కడైతే యాక్సిడెంటల్ అయితే లేదండి, వెహికల్ చూసుకోవచ్చు కంప్లీట్గా చాలా నీట్గా ఉంది. బానెట్ కూడా ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదు, చిన్న చిన్న రస్టింగ్ అయితే ఉంది బానెట్లో. రెస్ట్ ఆఫ్ అంతా బాగానే ఉంది, ఒక చోట తప్ప. ఇంకా ఇంటీరియర్ చూపించి మీకు ఇంజన్ ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇంటీరియర్ చూపించి మీకు ఇంకా ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. చూసుకోవచ్చు, కీ కూడా చేయించుకున్నారనమాట, కంపెనీ నుంచి కీ రాదు, ఫ్లిప్ కీ చేయించుకున్నారు. రీడింగ్ చూసుకున్నట్లయితే 87,000 రీడింగ్ ఉందండి. సో రీడింగ్ ఒరిజినల్ కాదని చెప్పేసి ఓనరే చెప్పారు. ఈయన సెకండ్ ఓనరు, ఈయన తీసుకున్నప్పుడు వెహికల్ 87,000 ఉంది. అప్పటి నుంచి ఈయన అలాగే చూస్తున్నాడు, మీటర్ పని చేయట్లేదు. సో రీసెంట్గానే చేంజ్ చేశానని అయితే చెప్పాడు. ఈయన తీసుకుని 1 year అయింది. పెయింట్ కూడా రీసెంట్గానే చేయించుకున్నాడు, ఈయన బ్లూ కలర్ పెయింట్ రీసెంట్గానే చేయించుకున్నాడు. సో ఇదండి వెహికల్ వచ్చేసి. టచ్ స్క్రీన్ ఉంది, వర్కింగ్ అనమాట. మ్యూజిక్ సిస్టమ్ బాగా వస్తుంది. సో మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అనమాట. సో ఇందులో నావిగేషన్ ఇవన్నీ వస్తాయి, ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటే, మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటే. ఏసీ వర్కింగ్ అండి, ఏసీ బాగా వస్తుంది, చిల్ వస్తుంది ఏసీ. యాక్చువల్గా ఈ వెహికల్ ఫస్ట్ రోజే సేల్ అయిపోయింది, మాకు చెప్పాను ఫస్ట్ రోజే. బట్ అతనికి అమౌంట్ అడ్జస్ట్ కాక మళ్ళీ వెహికల్ వెనక్కి మళ్ళీ డ్రాప్ అయ్యారనమాట. అడ్వాన్స్ వేసిన ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఫొటోస్లో చూసి వెహికల్కి అడ్వాన్స్ వేస్తారు, బట్ వాళ్ళ బ్యాడ్ లక్ అమౌంట్ అడ్జస్ట్ కాలేదు. సో ఇదండి, ఆల్ పవర్ విండోస్ వర్కింగ్. రైట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో వర్కింగ్ అనమాట. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్. అన్నీ కూడా వర్కింగ్ అనమాట. అలాగే ఇది వచ్చేసి 2012 స్విఫ్ట్ వీడిఐ అండి, మారుతి సుజుకి స్విఫ్ట్ వీడిఐ 2012 మోడల్. 87,000 రీడింగ్ ఉంది, 1,20,000 వరకు వెహికల్ అయితే తిరిగింది. టైమింగ్ చేంజ్ అయింది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మనకి 3,50,000 చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.